అది ఇచ్చేయి. ఇదిగో తంటకి తీసుకో. ఇప్పుడు ఇదిగో తీసుకోండి. ఇదేదో నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూసేది మొన్న సండే రోజు షూట్ చేసిన వీడియో అండి. ఆ రోజు మా పెద్దాడపడుచు గారి ఇంట్లో మా అందరికీ భోజనాలండి. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం అక్కల మా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇంకా నేను కూడా కొన్ని ఐటమ్స్ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కూడా వండుతున్నాను అనమాట. ఒక కుక్కర్ మీదేమో బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను, ఇంకొక స్టవ్ పైన ఏమో మామూలుగా మా అందరి కోసం పాలు అవి కాస్తున్నానండి. ఏమేమి రెడీ చేస్తున్నానంటే నేను గారెలు చేస్తున్నాను, పూర్ణాలు చేస్తున్నాను, ఇంకా టమాటా పప్పు, ఇంకా బంగాళదుంపలు ఉడకబెట్టిన కూర ఉంటుంది కదా, ఆ కూర కూడా నేను రెడీ చేస్తున్నానండి. ఎప్పుడు మేము భోజనాలు ఇలా ఏర్పాటు చేసుకున్నా నేను కొన్ని ఐటమ్స్ చేస్తానన్నమాట. ఇంకోటి ఏంటంటే అక్కకి చెయ్యి ఫ్రాక్చర్ అయిందని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు ఒక్కళ్ళే చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఈ ఐటమ్స్ చేస్తున్నాను అనమాట. అందరం కలిసికట్టుగా అలా చేసుకుని కలిసి భోంచేస్తే భలే తృప్తిగా ఉంటుంది కదండి. ఇంక ముందు ఒక కాఫీ అయితే కావాలండి. పొద్దున్నే నాకు ఏ పని చేస్తున్నా కూడా ఎప్పుడు పాలు కాచేసి ఎప్పుడు కాఫీ కలుపుకుందామని మనసంతా ఉవ్విళ్ళూరిపోతూ ఉంటుందండి. అది కాఫీ లవర్స్కి ఒక్కళ్ళకి తెలుస్తుందా ఆ ఇష్టం ఏంటో కదండి. నిజంగా పొద్దున్నే మనం ఎన్ని పనులు చేసుకుంటున్నా ఎప్పుడు కాఫీ తాగుదామా అనిపిస్తుంది. అది ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కాఫీ తాగగానే కదా. తాగాలి అనేది కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. పాలు కాయటం స్టార్ట్ చేయగానే ఎప్పుడు కూడా ఆ పాలు పొంగు రాగానే అదే స్టేజ్లోనే కాఫీ కలుపుకుంటానండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఇన్స్టెంట్ కాఫీ తాగేవాళ్ళు ఎవరైనా కూడా పాలు కాచిన వెంటనే కలిపిన కాఫీకి, పాలు కాచేసి తర్వాత కాసేపటి తర్వాత కలుపుకునే కాఫీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే ఈసారి చూడండి. ఇప్పుడు ఎలాగో చలికాలం కాబట్టి ఈ చల్లటి వాతావరణంలో పొద్దున్నే పాలు అలా చక్కగా పొంగు రాగానే కొంచెం మరగ్గానే చక్కగా నురగలు గక్కే కాఫీని రెడీ చేసేసుకుని ఆ కాఫీని తీసుకెళ్ళి మా బాల్కనీలో కూర్చుని చుట్టూతా వాతావరణాన్ని ఆస్వాదిస్తా కాఫీ తాగేశానండి. కాఫీ తాగగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా ఈరోజు పొటాటో కర్రీ చేస్తాను అని చెప్పాను కదా, బంగాళదుంపలు చక్కగా ఉడికిపోయినాయి. వాటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెడుతున్నాను అనమాట. చక్కగా ఈలోపు చల్లారుతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే ఖాళీ లేకుండా పచ్చిశనగపప్పు ఉడకబెడుతున్నానండి. పూర్ణాలు చేస్తున్నానని చెప్పాను కదా, దానికోసం ఒక్కొక్కటి చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈలోపు ఏంటంటే ఇంకో కుక్కర్లో టమాటా పప్పు కోసం ఏర్పాటు చేసుకున్నాను. నేను మీతో ఎప్పుడు చెప్తాను కదా, పప్పు మనం ఏది వండినా కూడా దానిలో కారం తక్కువ వేసుకుని ఎక్కువ పచ్చిమిర్చి వేస్తేనండి భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇన్స్టెంట్ చట్నీ చేస్తున్నానండి. ఉల్లిపాయలు, టమాటాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసేసుకుని చక్కగా తాలింపు చేసుకుని ఆ తాలింపులో మనం చేసుకున్న పేస్ట్ని వేసేసుకుంటే చక్కగా ఇన్స్టెంట్గా చట్నీ రెడీ అయిపోద్ది. టైం లేనప్పుడు ఎక్కువ ఈ పచ్చడి చేస్తానండి. ఈ తాలింపులో వేసిన తర్వాత ఈ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా సిమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే భలే బాగుంటుందండి ఈ టమాటా చట్నీ. ఇది దోశల్లోకి కానివ్వండి, గారెల్లోకి, అన్ని రకాల టిఫిన్స్లోకి మంచిగా ఉంటుందండి. ఎప్పుడు వేరుశనగ పప్పులు లేదంటే కొబ్బరి చట్నీనే కాకుండా ఇలాంటి చట్నీ కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఎలాంటప్పుడు అంటే ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు. ఓకేనా? ఇంకా చెప్పాను కదా, ఒక స్టవ్ అనేది అసలు ఖాళీ ఉండకుండా ఉండాలని చెప్పేసి ఈలోపు శనగపప్పు ఉడికిపోయింది. ఆ ఉడికిపోయిన శనగపప్పుని చక్కగా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకుని దానిలోకి కరిగించుకున్న బెల్లం వేసేసుకుని కలిపేసుకుని దీన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది కదా. మధ్యలో వేరే పని చేసుకుంటా, మధ్యలో గరిటె పెట్టి తిప్పుతూ ఉంటాను నేను. ఇలా ఎక్కువ పనులు ఉన్నప్పుడండి స్టవ్ అనేది ఖాళీ లేకుండా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే చక్కగా సిమ్లో పెట్టుకుని వండుకుంటూ ఉంటే అన్నీ కూడా ఇన్ టైంలో అయిపోతాయి అన్నమాట. పూర్ణాలు ఎప్పుడు కూడా మా ఆడపడుచు గారు వాళ్ళందరూ కూడా మా ఇళ్లలో ఏ ఫంక్షన్ అయినా కూడా పూర్ణాలు అనేది నాతోనే చేపిస్తారండి. మీకు ఒక విషయం తెలుసా, పెళ్ళిగాక ముందు నాకు వంటలు అసలు టచ్ చేయలేదండి.
వంట పనే రాదనమాట. అంటే చాలామంది ఆడపిల్లలు అంతే అనుకోండి, అందులో నేను కూడా ఒకదాన్ని. ఓకేనా. ఇక్కడేమో అల్లము పచ్చిమిర్చి కలిపి ఎక్కువగా పేస్ట్ చేశానండి. ఎందుకంటే గారెల్లోకి ఆ పేస్ట్ కలిపితే గారెలు భలే కమ్మగా ఉంటాయి కదండి. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్లో గారెలు చేస్తారు చెప్పండి. మాకేంటంటే మా ఇంట్లో గారెలు చేస్తే నాకు మా బాబాళ్ళు ఇద్దరికినేమో ఇలా అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసిన ప్లెయిన్ గారెలు అంటే ఇష్టం అండి. మా హస్బెండ్కి మాత్రం గారెలు చేసామంటే కంపల్సరీ టైం లేకపోయినా కూడా ఆయనకి ఉల్లిపాయలు వేసే గారెలు చేయాలండి. ఇంకా కుదిరితే కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ కూడా కలిపితే ఇంకా ఇష్టంగా తింటారనమాట. ఆల్రెడీ ఇంట్లో పుదీనా అవి కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా వేసేసుకుని చక్కగా ఆయనకేమో ఇలా మసాలా గారెల్లాగా చేశాను, మాకేమో ప్లెయిన్ గారెల్లాగా చేసి మా అందరికీ ఇంకా టిఫిన్ పెట్టేశానండి. ఇందాక మీకు చెప్తున్నాను కదా నాకు వంటలు ఎక్కువ రావని. నాకే కాదులేండి, చాలామంది ఆడపిల్లలకి పెళ్ళికి ముందు రావు కదా. పైగా మా ఇంట్లో నేను లాస్ట్ అమ్మాయిని అనమాట, మేము ముగ్గురం అక్క చెల్లినాం. ఇంకా వంట నేర్చుకోవాలి అనే ఫీలింగ్ ఉండేది కాదు నాకు. ఇంకా పెళ్ళి అవ్వగానే మాత్రం వెంటనే అన్నీ నేర్చుకున్నానండి. వంట రాకపోయినా ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఒక వరం, ఏదైనా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటానండి. ఇప్పుడైతే వంటలో ఏది కావాలంటే అది అప్పటికప్పుడు వండుకునేంత ఎక్స్పీరియన్స్ అయితే చక్కగా వచ్చేసిందండి. అందుకే మా ఇళ్ళల్లో ఎప్పుడు కూడా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వంట ఎక్కువగా నేనే చేస్తానండి. మా నాన్న ఉన్నప్పుడు అంటా ఉండేవాళ్ళు అనమాట, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు, అసలు పెళ్ళికి ముందు ఇవన్నీ చేసేదానివి కదా అని. ఆయన ప్రతిసారి ఏ ఐటెం నేను వండి పెట్టినా కూడా అలా ఆశ్చర్యంగా అంటూ ఉండేవాళ్ళు. నాకు భలే సంతోషంగా అనిపించేదండి మా నాన్నగారు అట్లా పొగుడుతుంటే కదా, హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ నాన్న లేదంటే అత్తగారాళ్ళు ఇలా ఎవరైనా సరే మన వంటని పొగుడుతుంటే ఇంకా వంట చేయాలనిపిస్తుంది కదండి. నాకైతే మాత్రం అంతేనండి. వంట చేయడం అనేది భలే ఇష్టంగా అలవాటు చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇష్టం, చాలా ఇష్టం, బాగా రుచిగా వండి పెట్టాలి అందరికీ అని మనసుకు బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే బంగాళదుంపల కూర వండుతున్నానండి. నేను చాలా ఐటమ్స్ చేస్తున్నాం కదా, ఈ కూర వద్దులే అని అనుకున్నాను. కానీ మా పెద్ద బాబు ఒకే అడిగాడనమాట, అమ్మ కాదు నువ్వు అల్లము పచ్చిమిర్చి ఆ కాంబినేషన్లో వండుతావు కదా అది ఉండమ్మా అన్నాడు. ఇంకా తను అలా అడిగాడు, కాదనలేక ఈ కూర కూడా వండుతున్నాను అనమాట. నిజంగానేనండి, బంగాళదుంప కూరలో కారం తక్కువ వేసి ఈ కాంబినేషన్లో అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లము పచ్చిమిర్చి కాంబినేషన్లో వేసి ఎక్కువగా కొత్తిమీర కూడా చల్లితే భలే ఉంటుందండి. మన చిన్నప్పటి టైంలో భోజనాలకు వెళ్తే ఉంటుంది చూడండి కూర, అలా ఉంటుంది. ఈ కూర లేకుండా అప్పట్లో భోజనాలు ఉండేవి కాదు కదండి. మేము మా ఆడపడుచు గారి ఇంట్లో భోజనాలు చేసేటప్పుడు కూడా అందరం ఇదే టాపిక్ మాట్లాడుకున్నాం అనమాట. పాతకాలంలో ఏమేమి పెట్టేవాళ్ళు భోజనాల్లో, చక్కగా చింతపండు పులిహార పెట్టి దానిపైన చక్కగా వేడి కాచిన నెయ్యి వేసేవాళ్ళు. తర్వాత వంకాయ శనగపప్పు లేదా వంకాయ బఠానీ కూర ఉండేది, ఇలా బంగాళదుంపలు ఉడకబెట్టిన కూర ఉండేది, ముద్దపప్పు నెయ్యి. నిజంగా అండి అప్పట్లో భోజనాల్లో అంటే ఆ కూరగాయల్లో డెప్త్ ఉండేది. అంటే ఈ పురుగు మందులు ఇవేమి కలపని కూరగాయల మూలానో ఏమో కానీ అలా మంచిగా వండిన 4 రకాల కూరగాయలతో కూడా పంచభక్ష పరవాన్నాలతో భోజనం చేసామా అన్నంత తృప్తి కలిగేదండి కదా. ఇప్పుడు మనం భోజనానికి వెళ్తున్నామా అంటే ఇది ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఆ వాతావరణంలో మార్పుల వల్ల, కూరగాయల్లో వచ్చిన మార్పుల వల్ల, లేదంటే రకరకాల కెమికల్స్తో మనం వంటల్లో కూడా చేయటం, ఎక్స్పెరిమెంట్లు చేయటం వల్ల ఏమో కానీ ఇన్ని రకాల వంటలు పెట్టాము అని కొంతమంది అయితే మెనూ కార్డు కూడా ఇస్తున్నారు మనకు భోజనాల్లో. కానీ అది ఏది అమ్మయ్య మంచి భోజనం తిన్నాము అనే సంతృప్తి కలగట్లేదండి. ఇది మాత్రం నా ఒపీనియన్, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, నాకు అలా అనిపిస్తుంది. అలా అనిపించి ఆ చిన్నప్పుడు చక్కగా ఇంట్లో చుట్టిన అంటే పెళ్ళి అనగానే ఇంట్లో బూందీ లడ్డు అవి చుట్టించేవాళ్ళు కదా, ఆ బూందీ పెట్టేవాళ్ళు, చక్కగా లడ్డు పెట్టేవాళ్ళు, స్వీటు హాటు అంతే. వాటితో పాటు ఇవన్నీ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఐటమ్స్ అన్నీ అసలు ఎంత బాగుండేదోనండి. భోజనం విస్తరాకు నిండిపోయినట్టు ఉండేది, మనసు కడుపు కూడా నిండినట్టు ఉండేదండి. అవునా కదా. మీలో ఎంతమంది ఈ మాటకి ఏకీభవిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఓకేనా. ఇదిగోండి నా పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయండి. నిజంగా పూర్ణాలు నేను ఎప్పుడు మా వాళ్ళు అంటాం కాదు, నాకు కూడా అనిపిస్తుంది నేను చాలా బాగా చేస్తానని. భలే రుచిగా వచ్చినాయండి గారెలు కానివ్వండి, పూర్ణాలు కానివ్వండి. ఇవన్నీ కూడా ఇంకా అక్కడికి తీసుకెళ్ళటానికి వాటికి సరిపడా బాక్సెస్లో అలా రెడీ చేసి పెట్టేసుకుని ఇంకా
వాటిని మూత పెట్టకుండా అలా ఉంచాలండి. దగ్గరే ఉండి మళ్ళీ వేడిగా ఉన్నాయి ఆవిరి వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా బయలుదేరామండి. అప్పటికే లేట్ అయింది. మా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కాళ్ళు. ఇక్కడ తులసి మొక్కతో పాటు ఉసిరి మొక్కను కూడా ఈ నెల రోజులు పూజిస్తారండి. యాక్చువల్గా ఏంటంటే మా పెద్ద ఆడపడుచు గారు వాళ్ళు ఇదివరకు మచిలీపట్నంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్న ఇంట్లో పెద్ద రాతి ఉసిరి చెట్టు ఉండేదండి. ఒకటి కాదు 2 ఉండే అనమాట. ఆ చెట్టుకి గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు కాసేయండి. ఈ కార్తీక మాసం ఎంత బాగుండేదో. ఆ చెట్టు కింద భోజనాలు పెట్టేవాళ్ళు అనమాట. మేమందరం వెళ్ళినప్పుడు మాతో పాటు ఇంకా వాళ్ళ బంధువులందరినీ కూడా పిలిచి పెట్టేవాళ్ళు. ఆ టైంలో తీయించుకున్న ఫోటో అండి ఇది. మీకు చూపించాలని నేను యాడ్ చేశాను. చూసారుగా ఉసిరికాయలు ఎంత బాగున్నాయో. భలే బాగుండేది. అలా రియల్గా అంత పెద్ద ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే భలే హ్యాపీగా సంతోషంగా ఉండేదండి. అప్పుడు వాళ్ళు ఉన్న ఇంట్లో చుట్టూతా కూడా చాలా పచ్చగా మొక్కలుండి నిజంగా వనభోజనాలు చేసిన ఫీలింగ్ కలిగేదండి. ఇంత పెద్ద పెద్ద ఉసిరి చెట్లు కింద తింటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇది సిటీ కాబట్టి అంత ఆప్షన్ ఏమీ లేకపోయినా ఇలా ఈ నెల రోజులు తులసమ్మని ఉసిరి మొక్కని పూజిస్తారు కదా అక్క. ఇంకా అక్కడే చక్కగా పూజ చేసి మా అందరితో కూడా దీపారాధన చేపిస్తారండి. దీపాలు వెలిగిపిస్తారనమాట. ఇక్కడ మా పెద్దాడపడుచు గారి గురించి ఒక మంచి విషయం చెప్పాలండి. తను ఎప్పుడు కూడా ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు తను చేసుకోవడమే కాకుండా మా అందరినీ కూడా ఆ పుణ్యమైన కార్యక్రమంలో భాగస్వాములు చేపిస్తారండి. అది నాకు చాలా నచ్చుతుంది. మీకు లాస్ట్ టైం కూడా మేమందరం ఒక చోటుకి వెళ్ళాము. అక్కడ కూడా పూజ చేశారు. మా అందరితో దీపాలు వెలిగిపించారని చెప్పాను కదా. సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఇంట్లో చేశామనే కాదండి, ఏదైనా గుడికో అలా వెళ్ళినప్పుడు కూడా అక్కడ అక్క చక్కగా పూజ చేసి మా అందరితో కూడా కంపల్సరిగా ఒక చెయ్యి అలా వేపిస్తారనమాట. అందరికీ ఆ పుణ్యం దక్కాలని. అది మంచి ఆలోచన కదండి, నిజంగా కదా. చక్కగా అలా మేమందరం కూడా మా పిల్లలు, మేము, మా హస్బెండ్ అందరం కూడా ఆ దీపాలు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఒత్తి వెలిగించి చక్కగా నమస్కారం చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక రకమైన డిస్టర్బెన్సెస్, అడ్డంకులు వచ్చి నేను ప్రాపర్గా అయితే కార్తీక మాసం పూజలు సరిగా చేసుకోలేకపోయానండి. కానీ ఇక్కడ అక్కాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇలా చేసిన తర్వాత మాత్రం చాలా మనసుకి చాలా తృప్తిగా, హ్యాపీగా అనిపించింది. ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టిన విస్తరణ కూడా లోపలికి తీసుకెళ్తున్నాను. అందులో మా పెద్దక్క భోజనం చేస్తారు. ఇంకా అందరం భోజనాలకి రెడీ అవుతున్నాం. ఎప్పుడు కూడా భోజనాలు అనేది ఫ్యామిలీతో కలిపి అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటా భోజనం చేస్తే చాలా హ్యాపీగా, చాలా తృప్తిగా అనిపిస్తుంది కదండి. ఇదిగోండి వండిన వంటలన్నిటినీ ఇక్కడ రెడీ పెట్టాము. భోజనాలు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. వంటల మెనూ చెప్తానే ఒకసారి మీకు. పూర్ణాలు, గారెలు, పులిహోర, టమాటా పప్పు, బంగాళదుంపల ఫ్రై, నేతి బీరకాయ కొబ్బరి పచ్చడి, కంద పులుసు, నేతి బీరకాయ ఇవి కార్తీక మాసంలో కంపల్సరీగా తినాలి అంటారు కదండి. అందుకని ఆ ఐటమ్స్ కూడా చక్కగా యాడ్ చేసాము. భోజనాలు ఏర్పాటు చేసుకుంటే టీవీ చూస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? కాదండి, భోజన కాలే హరనామ స్మరణే అంటారు కదా. చక్కగా ఇప్పుడు కార్తీక మాసం చక్కగా వనభోజనాల్లాగా భోజనం చేస్తున్నాం కాబట్టి ముందు భగవంతుడికి సంబంధించింది ఏదైనా సరే అలా వింటూ చక్కగా ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని మా చంటక్క టీవీ పెట్టారనమాట. అది చూస్తూనే మేమందరం ఒక్కొక్కటి అన్నీ ఇక్కడ సెట్ చేసుకుంటున్నాము. ఒక మంచి మాట అండి, మనందరం కూడా ఎప్పుడూ మన ఇంట్లో రకరకాలుగా వంటలు చేసుకుని మన ఫ్యామిలీ వరకు మనం తింటూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఏదో ఒక అకేషన్ రూపంలో అందరం గ్యాదర్ అయ్యి మన ఆత్మీయులు, మన బంధువులు అందరం కలిసి భోజనం చేస్తే ఆ సంతృప్తి ఇంకా మాటల్లో చెప్పలేం కదండి. నిజంగానే పంచపక్షి పర్వణాలు తిన్నంత తృప్తి కలుగుతుంది మనసుకి, కడుపుకి కూడా కదా. ఇక్కడ భోజనం చేస్తా ఎవరెవరం ఏ ఐటమ్స్ చేసాము, ఏ ఐటమ్స్ చాలా బాగున్నాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళం రివ్యూ ఇచ్చుకుంటూ తింటున్నామండి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఐటెం కూడా చాలా చాలా రుచిగా, కమ్మగా ఉందండి. ఇదే రివ్యూ ఇచ్చారు అందరూ. ఏది బాగుంది అని అంటే అన్నీ బాగున్నాయి అని చెప్పారు. భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా అందరం కూర్చుని మా ఇంటికి మా ఆడపడుచు గారు వాళ్ళు వచ్చినా, వాళ్ళ ఇంటికి మేము వచ్చినా కూడా రకరకాలుగా వాళ్ళ చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటారనమాట. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే మా పెద్ద ఆడపడుచు గారు ఏంటంటే మా అందరికీ పండు తాంబూలం వాళ్ళ పాపతో ఇప్పిస్తున్నారు. ఇంకా ఇది ఒక పెద్ద సెషన్ అండి. నిజంగా ఎంత నవ్విస్తారంటే మా చంటక్క పక్కన కూర్చుని
పాతకాలంలో వాయనాలు అట్ల వాయనాలు తీర్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అలా చెప్తారు కదా. ఇప్పుడు కొంచెం అలవాటైంది కానీ జనాలకి. నా చిన్నప్పుడు అండి వాయనాలు ఫంక్షన్కి వెళ్తే ఆ ఇచ్చేటప్పుడు ఇలా చెప్పుకునేటప్పుడు ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు కూడా ఒకే నవ్వుకునేవాళ్ళు అండి. అదంతా కూడా ఒక సరదాగా జరిగేదనమాట. సేమ్ ఇప్పుడు అంతే. ఆ పాప మాకు బొట్టు పెట్టి ఆ పండు తాంబూలం ఇస్తుంటే పక్క నుంచి వీళ్ళు ఒక్కొక్కళ్ళు కామెంట్స్ చేస్తా ఇచ్చిరమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం అనాలి మీరు అని ఆ జోక్స్ అన్నీ వేస్తూ ఉన్నారండి. అలా సరదాగా అయితే చక్కగా జరిగింది. ఇంకా కార్తీక మాసం సాయంత్రం కూడా తులసమ్మ దగ్గర ఇంటి గుమ్మం ముందు దీపాలు పెడతారు కదా, అలా అక్కాళ్ళు పూజ చేసి దీపాలు పెట్టారనమాట. మేము కూడా 7:30 ఆ టైం వరకు అక్కడే ఉన్నాము. అక్కడే ఉండి ఇంకా ఇంటికి బయలుదేరామండి. అయితే ఇక్కడ ఒక మంచి మాట మీ అందరితో పంచుకోవాలండి. అదేంటంటే పొద్దున ఇన్ని ఐటమ్స్ చేశాం కదా, రైస్ ఇంకా కూరలు అవి చాలా మిగిలినాయండి. మేమందరం తినగా కూడా వాటిని ఏం చేశానంటే నేను ఒక కవర్లోకి చక్కగా షిఫ్ట్ చేసి కూరలు రైస్ ఇవన్నీ కలిపి మా హస్బెండ్కి ఇచ్చి, బయట చాలామంది లేనాళ్ళు ఉంటారండి, ఎవరో ఒకరికి పెట్టండి, అలా పారబోసే కన్నా ఏదో అంటారు కదా నేల పోసేది వారబోస్తే మంచిది అని, అలా ఎవరికన్నా ఇస్తే తింటారు కదా అని అంటే తీసుకెళ్తే అప్పటికే చాలామందికి ఎవరో ఒకళ్ళు చక్కగా రైస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అలా పనిచేశారంటండి. నిజంగా ఇది నేను కూడా గమనిస్తున్నాను. పర్టికులర్గా సిటీస్లో ఈ అవేర్నెస్ బాగా వచ్చిందండి. ఏదైనా భోజనాలు జరిగితే మిగిలిన, లేదంటే వాళ్ళ ఇళ్లలో ఏదైనా ఫంక్షన్స్ అయినా అలా బయట అనాథలుగా ఉన్న వాళ్ళకి బిర్యానీ కానివ్వండి, రైస్ ప్యాకెట్స్ కానీ పంచుతున్నారు చక్కగా. ఇది చాలా బాగున్నట్టు అనిపించింది. పర్టికులర్గా సండే కదా, మా హస్బెండ్ ఇవ్వడానికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర బిర్యానీ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయంట. అలా ఉన్నా కూడా సరే ఎవరో ఒకళ్ళు దొరకపోరు కదా అని చెప్పేసి ఆయన అలా వెతుక్కుంటా వెళ్తే ఒక చిన్న బాబు పడుకుని ఉన్నాడంటండి. 10 years అలా ఉంటాయంట. బాబు ఇగో రైస్ అవి కూరలు అవి ఉన్నాయి అంటే తింటావా అంటే తింటాను అంకుల్ అని తీసుకున్నాడంట. ఇంకా ఎక్కువ మందికి సరిపోతుంది బాబు, చాలా ఉంది అని అనగానే పక్కన పడుకున్న వాళ్ళ అమ్మ నాన్నను కూడా లేపాడంట. వాళ్ళు పాపం అన్నం తినకుండా పడుకున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ని చూసి ఆ సంచి తీసుకుని నమస్కారం పెట్టారంటండి చాలా హ్యాపీగా. నాకు ఆయన ఇంటికి వచ్చి చెప్పగానే భలే తృప్తిగా అనిపించిందండి. పొద్దున మేమందరం భోజనం చేసినప్పుడు ఎంత తృప్తి కలిగిందో అంతకీ డబల్ త్రిబుల్ తృప్తి కలిగిందండి. అన్నం మాత్రం అస్సలు వేస్ట్ చేయకూడదండి. అన్నం విలువ ఆ ముద్ద మనకు దొరకనప్పుడే తెలుస్తుంది. అవునా కదా? నిజం కదండి. నిజంగా పాపం వాళ్ళకి అన్నం దొరక్కే కదా అలా కడుపు మార్చుకుని నడి రోడ్డు మీద పడుకున్నారు ఆ ఫ్యామిలీ. అటువంటి వాళ్ళు తింటే నిజంగా భగవంతుడు మెచ్చుతాడండి. ఎందుకంటే మనకు వేస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు చుట్టూతా ఎవరైనా అది తినగలిగిన వాళ్ళు ఉన్నారేమో ఒక్కసారి గ్రహించుకుని ఇస్తే నిజంగా భగవంతుడు తప్పకుండా మెచ్చుకుంటాడు. ఏమంటారు మీరు? ఓకేనా? ఇది అండి ఈరోజు మా వనభోజనాల వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.